సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రమ అనే 34 ఏళ్ల వయసు గల ఆమె తర్వాత 8 సంవత్సరముల ప్రభు 6 సంవత్సరముల మన్మిత ఫైర్ వల్ల చనిపోయి ఉండడం జరిగింది. ఈరోజు రాయచోటి పట్టణంలో తెల్లవారుజామున తల్లి కొడుకు కూతురు గ్యాస్ వల్ల చనిపోవడం చాలా దురదృష్టకరం. దీనిపై నేను చాలా బాధపడుతూ వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మెంటల్గా కానీ ఇంకో విధంగా కానీ సమస్యలు ఉన్నప్పుడు 10 మందితో పంచుకొని ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నించాలి. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధాకరం. ముఖ్యంగా పోలీసు వారిని కూడా మేము కోరడం జరిగింది, న్యాయపరమైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ఎవరైనా దీనికి ఏ కోణంలో అయినా దీన్ని పర్యవేక్షించి దీనికి తగిన ఎవరైనా ఏమైనా తప్పు జరిగింటే బాధ్యులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము. అలాగే చేతులు జోడించి అందరికీ విన్నవించుకుంటున్నాం. ఇలాంటివి ప్రమాదాలు అయితే పర్వాలేదు, కానీ నిజంగా చిన్న బిడ్డలు మనం పెద్దవాళ్ళము అందరం కలుసుకొని ఇలాంటి శిక్ష విధించుకోవడం చాలా తప్పు. జన్మ అనేది దేవుడు ఇచ్చాడు, మన చేతుల్లో లేదు చనిపోయేది. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలా. అలాగే ఇది ప్రమాదం అయితే పర్వాలేదు, కానీ దీనికి ఎవరైనా కారకులై ఉంటే మాత్రం తప్పకుండా రాయచోటి టౌన్లో బోస్ నగర్ తొగట వీధిలో ఈరోజు ఉదయం తెల్లారి ఒక ఇంటిలో ఫైర్ ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఇంటి పబ్లిక్ డోర్ ఓపెన్ చేసి ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయగా ఫైర్ వాళ్ళు వచ్చి ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత మాకు తెలిసింది, మేము కూడా వచ్చి ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత చూస్తే ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి ఫైర్ లీక్ అవుతూ రమ అనే 34 ఏళ్ల వయసు గల ఆమె తర్వాత 8 సంవత్సరముల ప్రభు 6 సంవత్సరముల మన్మిత అనే ఆమె ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఫైర్ వల్ల చనిపోయి ఉండడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. చిన్న బిడ్డలే స్వీట్ పోయింది సార్, బయటివి సంపాదించుకుంటే వాడు బతకలేని నా కొడుకు పోయినాడు, వాడు పెట్ట నా కొడుకు స్వీట్ వేసిపోయినాడు బిడ్డల్లో పిల్లానే. వాడు బాగా సాకు అంటే ఎందుకు చచ్చిపోవు, వాడు ఉండబోయా వాడు బిడ్డలు లేకని వెళ్ళాలి లేకని బలి టార్చర్ పెట్టినాడమ్మా. వాడు బలి టార్చర్ పెట్టినాడమ్మా మా చెల్లెలను. మా సావద్దమ్మా, మేము ఉన్నాములేమ్మా, మేము సాకుంటామమ్మా అని చెప్పినాము సార్. మేము అయినా కానీ టార్చర్ పెట్టినాడమ్మా. 5 ఏళ్ళు కొయ్యడి విన్ సార్. నాకు మా బావ కూతురు, నా కూతురు బావు కూతురు 5 ఏళ్ళు కొయ్యడి వింది. 5 సంవత్సరాలు కొయ్యడి విన్ సార్. పెళ్లి అయింది కానీ ఒకటే టార్చర్ అయితే బాగా బంగారు సంపాదించుకునింది. 10-20 తులాలు బంగారు సంపాదించుకునింది. బాగా సంపాదించుకుని బిడ్డలా సాక్కునింది. ఆయన కొయ్యడి వింది, ఆ పిల్లడు కొయ్యడి విన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి ఒకటే గొడవంట. మాకు రాత్రి ఫోన్ చేసింది, ఫోన్ చేసింటే మాట్లాడింది, ఏమ్మా నువ్వేం చేసుకోవద్దు, మేము ఉండాము కదా అన్న. అప్పుడు ఇద్దరు వస్తున్నారు, నువ్వేం చేసుకోవద్దని వాళ్ళ అన్న తమ్ముడు చెప్పినారు. చెబితేనే సరేలన్నా మీరు వచ్చినాక ఉంటాలి అనింది. ఆమె నాకు టార్చర్ ఎక్కువ అయిపోయిందన్నా, నేను బతుకున్నా అని ఫోన్ చేసింది. అడిగినారు ఎందుకంటే, ఎందుకు నాకు టార్చర్ అయిపోయిందన్నా, మీరు పద్దనకు రండి, ఇప్పుడు రావద్దనింది. ఇప్పుడు రావద్దు అంటే దానితోనే అందుకో
అందుకోసమని టార్చర్ పెట్టినాడు. మేము వచ్చినాక ఉండమ్మా వాని కథ మనం చూసుకుందామని మనం చెప్పినాము. వాళ్ళు ఏమి ఇలా సరేలన్న పద్దనకు రాని ఇప్పుడేం వద్దులే బాగానే ఉండాలి అనింది. మళ్ళీ గంట నీటి ఫోన్ చేసినాం. ఏమి స్విచ్ ఆఫ్ చేసేసింది ఏమి అని మళ్ళీ వచ్చేసినాం. వచ్చేళ్ళకి రామపురం కాడికి వచ్చేళ్ళకి పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు మీ పాకెట్ చచ్చిపోయిందని. అంతే సార్, అంతవరకే. నేను టార్చర్ తట్టుకోలేకుండా నేను పడలేకుండాను మీరు వచ్చిందాక ఉంటాను ఉన్నాను. మళ్ళీ వద్దులే అన్న పద్దనకు రాండి అని. అయితే నువ్వు బాగుండంటే బాగుండవు అమ్మా. మాగా సార్ కన్న తండ్రి సార్, అక్క బిడ్డలు సార్, అక్క బిడ్డలు సార్. చిన్నప్పుడు బాలింతలో మా అమ్మ లేదు వాడు మాగా సార్, వాడు కన్న తండ్రి సార్. ఈ బిడ్డలందరినీ సాక్కున్నాడు సార్. అమ్మ నాయన ఇద్దరు లేరు మాకు. అమ్మ నాయన చచ్చిపోయినారండి. మేము సాకుండండి ఎంత మంచి వాని గురి తీయాలి సార్. వానికి పుణ్యం ఉంటుంది వాడిని ఎట్లా మీకు ఇష్టం ఉంటే వాని అవసరం వెళ్ళేవాడు మాకు మా బిడ్డ.